హలో ఎవరన్ ప్రభాస్ అన్నది స్పిరిట్ పోస్టర్ రిలీజ్ అయిందన్న. ఆ ఒక్క పోస్టర్తోని ఏందన్నా అసలు వామ్మ గత్తర్ లేపేసినా మొత్తం సందీప్ అన్న అయితే ఏమన్నా పోస్టర్ అది 2 ఫోటోలు నేను తమ్లైన్లో పెట్టిన 2 ఫోటోలు మీరు చూడరు. అసలు మీరు ఎంత ఊహించుకున్నా ఎట్లా ఊహించుకున్నా సరే కూడా మీ ఊహ కూడా అందదు. అది ఏం స్టోరీ రాస్తున్నామన్నా, ఏం సినిమా తీస్తున్నామన్నా, ఒక్క చిన్న ఆడియో క్లిప్తోని ఇండస్ట్రీని మొత్తం షేక్ చేసేసినామన్నా సందీప్ అన్న. ఇప్పుడు ఈ పోస్టర్తోని ఇంకా తగలబెట్టేసినా మొత్తం ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ మొత్తం నీకు బాంఛన్ అవుతుంది అన్న పక్క. ఆ పోస్టర్ల గురించి నేను ఎంత చెప్దామన్నా, ఎట్లా ఎక్స్ప్రెస్ చేద్దామన్నా నాకు అర్థమవుతలేదన్న. అసలు ఏందన్నా ఆ ప్రభాస్ అన్న లుక్ ఏంది, ప్రభాస్ అన్న హెయిర్ స్టైల్ ఏంది, ఆ మొత్తం బాడీ మొత్తం దెబ్బలు తగిలి ఎక్కడక్కడ రాసుకుపోయి వాటి మీద ట్రీట్మెంట్ చేసిన ప్లాస్టర్లు పెట్టి, యూరిన్ సిగరెట్ పెట్టి, చేతిలో మందు గ్లాసు పెట్టి ఏం ప్లాన్ చేస్తున్నావు అన్న. అసలు ప్రభాస్ అన్న ఫ్యాన్స్ని ఇప్పటికే ఒక హైపులు ఉన్నారన్న. ఇండియన్ #1 సూపర్ స్టార్ని నువ్వు వరల్డ్ #1 చేసేట్టున్నావన్న సందీప్ అన్న. నిజంగా నైట్ అసలు ఆ పోస్టర్ చూసిన ఎవ్వడు కూడా పాగలగాలు అవుతారన్న. మొత్తం సినిమా మొత్తం పిచ్చోళ్ళు అవుతారు ఆ పోస్టర్ చూసి కోసేసుకుంటారన్న. నెక్స్ట్ ఇంకా సందీప్ అన్నకి నీ గుడి కడతారన్న ఖచ్చితంగా ప్రభాస్ ఫ్యాన్స్ అయితే. ఈ సినిమా ఏ రేంజ్ హిట్ అవుతుందని అన్నది ఎవడు ఊహ కూడా అందన్న. ఇండియన్ కాదు, జపాన్ కాదు, వరల్డ్లో ఏ సినిమాకు ఏ కంట్రీకి పోయినా సరే కూడా ఈ సినిమా గురించి మాట్లాడతారన్న. నువ్వు చైనా ఇంక వేరే లాంగ్వేజ్లో కూడా ప్లాన్ చేస్తున్నావు రిలీజ్కి. ఎవ్వడు నాకు తెలిసి ఇంకా నేషనల్ ఇంటర్నేషనల్ ఏ స్టార్ కూడా ప్రభాస్ దగ్గర పనికిరాడన్న. ఇంకా ఆ లుక్లో చూస్తుంటే అన్న 6 ప్యాక్ బాడీ నీలో ఉన్న మాసు, నీలో ఉన్న కసి, నీ రియల్ లైఫ్లో జరిగిన అన్నీ ఎట్లా ఎడికింది వస్తున్నావు అన్న. అసలు ఈ క్రియేటివిటీ ఎడికింది వచ్చిందన్న నీకు సందీప్ అన్న. ప్రభాస్ ఫ్యాన్స్ అయితే మాత్రం నిజమన్నా నీ గుడి కడతారన్న ఖచ్చితంగా. ఏం రాలుక్ అన్న అసలు, అది ఏం రస్ట్ ఉందన్న అసలు ఆ ఫోటోలో. ఇది చెప్పనే కూడా వస్తలేదన్న అసలు చూస్తుంటే. ఆ మందు గ్లాసు పట్టుకోవడం ఏంది, ఆ హీరోయిన్ వచ్చి సిగరెట్ ముట్టి ఏందన్న అసలు క్రియేటివిటీ. నేను చెప్తున్నా కదన్నా, సినిమా ఎవ్వడు ఎంత ఎక్స్పెక్ట్ చేసుకుంటే అంతన్నా. ఒక ఇండియాలోనే కాదు, తెలుగులోనే కాదు, హిందీలోనే కాదు, మన సౌత్ ఈస్ట్ వెస్ట్ ఏం లేదన్న, లాంగ్వేజ్ లేదన్న ఈ సినిమాకి. ఖచ్చితంగా మీరు గుర్తుపెట్టుకోండి. చాలా ఏండ్లు ఈ సినిమా అనేది ఇండస్ట్రీలో గుర్తుండే సినిమా అవుతుంది అన్న పక్క. ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో స్పిరిట్ అనేది చాలా ఏళ్ళు ఉంటుంది. అది దానికి ఒక చరిత్ర ఉంటుంది, దానికి ఒక చరిత్ర క్రియేట్ అవుతుందన్న. ఒక వాయిస్తోనే, ఒక పోస్టర్తోనే ఇంత గత్తర్లు అయిపోయినామంటే రేపు పొద్దున ఒక టీజర్ కానీ ఏదైనా వదిలినామంటే ఇంకా ఇండస్ట్రీ షేక్ అవుతుందన్న ఖచ్చితంగా. ఏం మెంటల్ మాస్ అన్న అసలు. సందీప్ అన్న క్రియేటివిటీకి అయితే అసలు ఎట్లా చెప్పాలనో ఏం చెప్పాలని కూడా అర్థమవుతలేదు నాకు. ఆ లవ్ స్టోరీ, పోలీస్ బ్యాక్గ్రాప్ స్టోరీ అన్నారు, అది ఉంది. ఇప్పుడు పోస్టర్లో చూస్తేనేమో మొత్తం బాడీ మొత్తం ఎక్కడెక్కడ కుట్టిన దెబ్బలో బాడీ మొత్తం దెబ్బలు గట్టిగా ఉన్నాయి. దాని మీకన్నీ ట్రీట్మెంట్ చేసి అది స్టిక్కర్లు పెట్టిరు, మందు పెట్టి. ఆ హీరోయిన్ ఏమో సిగరెట్ ముట్టిస్తుంది, ప్రభాస్ అన్నేమో గ్లాసులో మందు పట్టుకుండు. అసలు ఎట్లా తీసుకోవాలన్న స్టోరీలో ఏముందన్నది క్యూరియాసిటీ ఓ రేంజ్కి పెంచేసినామన్న. ఒక్క ఫోటో కూడా రిలీజ్ చేయకుండా వాయిస్తోనే యూట్యూబ్ను మొత్తం సెట్ చేసేసినామన్న. సోషల్ మీడియా మొత్తం, యూట్యూబ్, ట్విట్టర్ అన్నీ పిక్చర్లు అయ్యారన్న ఆ వాయిస్కి. అదేంటిది ఒక పోస్టర్ అన్న, ఒక వాయిస్ లేదు, ఏం లేదు, జస్ట్ అట్లా ఒక పోస్టర్ అని చెప్పి ఒకటి రిలీజ్ చేసినామన్న. ఆ పోస్టర్తోని మొత్తం ఈ ఫిల్మ్ ఇండస్ట్రీ, ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీని మొత్తం షేక్ అయిపోతుందని ఇప్పుడు. అసలు నిజం చెప్తున్నా కదా, ప్రభాస్ అన్నని అంటే ప్రభాస్ అన్న వాడితే ఈ రేంజ్లో ఉంటుందా అన్న కాడికైతే అర్థమైందన్న. నాకు ప్రభాస్ అన్న లుక్స్ బాగా నచ్చినాయి. మిర్చి తర్వాత ఇంకా బాహుబలి అంటే డిఫరెంట్ అన్న, ఒక స్టైలిష్ లుక్ అనేది మిర్చి తర్వాత ఆ రేంజ్ అసలు ఇంకా ఈ లుక్స్తోనైతే ఇంకా ఏ సినిమాతో కంపేర్ చేయడానికి కూడా రాదన్న. ప్రభాస్ అన్న కెరీర్లో నాకు తెలిసి ఇంకే స్పిరిట్ అనేది ప్రభాస్ అన్న ఫ్యాన్స్ అందరూ చాలా ఏళ్ళు టాటూస్ వేసుకుంటారు నాకు ఖచ్చితంగా. మొత్తం నీలోకి మార్చేసినామన్నా నువ్వు ప్రభాస్ అన్నని. సందీప్ అన్నలాగా మారిన ప్రభాస్ అంతే. నేను అందుకే టైటిల్ కూడా అదే పెట్టిన, ప్రభాస్ అని పెట్టి కింద సందీప్ రెడ్డిలా మారిన ప్రభాస్ అని చెప్పేసి పెట్టినా. ఏమన్నా పోస్టర్ అన్న అసలు. ఆ పోస్టర్ గురించి రోజంతా మాట్లాడి రోజంతా వీడియోలు చేసినా సరే కూడా సరిపోదన్న, అట్లుందన్న పోస్టర్ అది. ఒక్కొక్క జస్ట్ అంటే చూసేటోళ్ళకి మేబీ ఆలోచించిన వాళ్ళకి అది ఒక పోస్టర్ లాగా కనిపిస్తుంది అన్న. పోస్టర్ అసలు బ్యాక్గ్రౌండ్ ఏముంటుందని చెప్పి ఆలోచిస్తే దానికి ఆ స్టోరీ, ఆయన పోలీసు అయ్యేడేంది, పోలీసు అయ్యి ఉండి దెబ్బలు తినుడేంది, దెబ్బలు తిన్నాక మొత్తం బాడీ అంతా డ్యామేజ్ అయ్యి ఇప్పుడు యాక్సిడెంట్గా అయిన దెబ్బలు అయితే ఎట్లుంటుంది అట్లా బాడీ అంతా డ్యామేజ్ అయినాక వాటి మీద మందు పెట్టి స్టిక్కర్లు పెట్టి మళ్ళీ దానిలో ఆయన సిగరెట్ తాగుతుండు, మందు తాగుతుండు. అది ఏం ప్లాన్ చేసినావన్న సందీప్ అన్న అసలు. నాకు తెలిసి అన్న న్యూ ఇయర్ గిఫ్ట్ మామూలుగా వెళ్ళేవన్నా నువ్వు. న్యూ ఇయర్ గిఫ్ట్ ఒక ప్రభాస్ ఫ్యాన్స్కే కాదన్న ఇది, నువ్వు ఇండియన్ సినిమాకి ఇచ్చినావు న్యూ ఇయర్ గిఫ్ట్. ఇండియన్ సినిమాకి న్యూ ఇయర్ గిఫ్ట్ ప్లాన్ చేసి ఇచ్చినావు నువ్వు. ఎట్లా అసలు
ఆ ప్రభాస్ని ఇంత రస్ట్ ఇంత రాగా అయితే మాత్రం ఎప్పుడు చూడలేన్న. ప్రభాస్ అన్న బాడీ చూపించిండు, సిక్స్ ప్యాక్ చూపించిండు, కండలు చూపించిండు, బాహుబలి పెద్ద పెద్ద అన్నీ చేసిండు కానన్నా అసలు ఈ సిఎన్టీ బోల్డ్ లుక్, ఇంత రా లుక్, ఇంత మాసు, ఇంత హైప్ ఇచ్చే పిక్చర్ అయితే మాత్రం ఇంకా ప్రభాస్ అన్న ఇన్ని కెరీర్లో ఎవరు చూపించలేదన్న. ఇప్పుడు మాత్రం సందీప్ అన్న హ్యాట్సప్ అన్న. అసలు నీ క్రియేటివిటీ ఏదైతే ఉందో నీ క్రియేటివిటీ లాగా వేరే ఎవరు ట్రై చేద్దామన్నా సరే రాదన్న. నువ్వు వేడికెన్ని చేసినావు, ఎట్లా చేసినావు అన్నది దాని గురించి ఆలోచించేదానికన్నా నీ దగ్గర నుంచి నెక్స్ట్ వచ్చి అప్డేట్ ఏందన్నది ఇండస్ట్రీ ఇట్లా షేక్ అవుతుందన్న. ఏం ఇంకా ఎవడు దరిదాపులు కూడా రారన్న. ఒకవేళ నీతో కాంపిటేటర్ కనుక ఎవరన్నా రిలీజ్ చేద్దామని ప్లాన్ చేసినా సరే కూడా ఆ దరిదాపులు కూడా ఎవరు రాడన్న. కనిపించాడు వచ్చినా సరే కూడా. ఆ రేంజ్ అన్న నీది. సందీప్ రెడ్డి అన్నా అసలు తీసింది ఎన్ని సినిమాలన్నా, అర్జున్ రెడ్డి తీసినావన్నా, కబీర్ సింగ్ తీసినావన్నా, అక్కడ యానిమల్ తీసినావన్నా, అంతే 3 సినిమాలతోనే అన్న ఇండియన్ సినిమాని షేక్ చేస్తున్నావు అన్న. నువ్వైతే 3 సినిమాలతో ఇండియన్ సినిమాని షేక్ చేస్తున్నావు అన్న. ఇంకా ప్రభాస్ అంటే #1 పాన్ ఇండియా స్టార్, ఇండియా #1 స్టార్, ఇండియాలో #1 స్టార్ ప్రభాస్ అని పెట్టుకొని నువ్వు ఈ ఎక్స్పెరిమెంట్ ఏదైతే చేసినావో అన్న అంటే ఉంది. అంటే సందీప్ రెడ్డి అన్న అంటేనే ఆటోమేటిక్గా ఒక క్లారిటీ వస్తుంది అన్న మైండ్లో. అరే ఇట్లుంటుంది వచ్చేమో, ఇట్లుంటుందేమో, ఇట్లుండొచ్చు, లాస్ట్ సినిమాలు చూసి ఇట్లుంది కదా అన్న ఒక క్లారిటీ వస్తుంది అన్న. బట్ ఇదైతే మాత్రం ఎవరు ఎక్స్పెక్ట్ చేయాలన్న. ఈ రేంజ్లో అసలు ఆ ఏరియా ఏంది, ఆ సెటప్ ఏందన్న, అసలు ప్రభాస్ అన్న బాడీ బ్యాక్ సైడ్ మొత్తం ఆ దెబ్బలు చూస్తుంటేనే ఏదో గట్టిగా ప్లాన్ చేసినావు. యాక్షన్ సీన్స్ కూడా నువ్వు యాక్షన్ సీన్స్ అయితే నాకు తెలిసి పీక్స్లు ఉంటాయి ఈ సినిమాలో. యానిమల్ అదో సపరేట్ అది. బట్ ఈ యాక్షన్ దానితో కంపేర్ చేయడం కూడా ఆలోచించిన కూడా ఛాన్స్ లేదన్న. ఆ రేంజ్ అన్నది ఈ సినిమాలో అయితే. ఇంకా ప్రభాస్ అన్న ఫ్యాన్స్ అయితే మాత్రం ప్రభాస్ అన్న ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో ఆల్ ఇండియా ప్రభాస్ అన్న ఫ్యాన్స్ అందరన్నా మీరు ఇంకా తడిపట్టేసుకో అన్న. ఇంకా నెక్స్ట్ వచ్చే ప్రభాస్ అన్న ప్రాజెక్టులు అన్నీ ఒక ఎత్తు అయితే ఇది ఒక్కటి ఒక ఎత్తు అన్న. దీనికో రేంజు, దీనికో సపరేట్ ఫ్యాన్ బేసు, దీనికో సపరేట్ గ్రేస్ తయారైందన్న. ప్రభాస్ అన్న పెద్ద పెద్ద సినిమాలు ఉన్నాయి. నెక్స్ట్ కల్కి 2 ఉంది, ఫాజీ ఉంది, సల్లార్ 2 ఉంది, ఏవో ఉన్నాయన్న, పెద్ద ప్రాజెక్టులు ఉన్నాయన్న. బట్ వాటన్నింటికీ రివర్స్ అనేది ఇది ఒక్కటి చాలన్న. ప్రభాస్ అన్నని ప్రభాస్ అన్న చరిత్ర కొన్నేళ్ళు చెప్పనీకే. ఆ లుక్ ఏందన్న, అసలు ఆ హెయిర్ స్టైల్ ఏందన్న, లాంగ్ హెయిర్లో ప్రభాస్ అన్న ఇట్లా కూడా ఉంటాడు అన్న కాడికి నేను 2 ఫోటోలు పెట్టిన ఫ్రంట్ టు బ్యాక్. మీరు చూడు పాలుగా అవుతారు మొత్తం. ఈవెన్ స్క్రీన్ బ్యాక్గ్రౌండ్ కూడా అదే పెట్టిన నేను. ఇంత అసలు న్యూ ఇయర్ అనేది ఖచ్చితంగా సినిమా ఇండస్ట్రీలో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కరెక్ట్ గిఫ్ట్ ఇదే అన్న. ఈ సినిమా ఎట్లా ప్లాన్ చేస్తున్నాం అన్న. రిలీజ్ డేట్ అయితే ఇంకేం చెప్పలేదు. రిలీజ్ డేట్ దానికి అంటే ఈ మూవీ నుంచి వచ్చిన ఏ అప్డేట్ అయినా ఇంకా సెన్సేషనల్ అన్న. ఇంకా అది సెన్సేషనల్ ఇంకా అది అంతే. దాన్ని దరిదాపులు కూడా ఎవడు ఆలోచించడన్న. ఆ రేంజ్ సెన్సేషనల్ అయితే మాత్రం క్రియేట్ అవుతుందన్న సినిమా మీద. ఈ పోస్టర్ గురించి ఇంకెక్కువ ఏం మాట్లాడినా ఇంకా ఏం చెప్పని కూడా వస్తలేదన్న. అసలు అట్లా చూస్తే 2 కళ్ళు సరిపోతలేవు అన్న ప్రభాస్ అన్న. అట్లా ఏం రాపిక్ అన్న, అసలు ఏం బోల్డ్, అసలు ఎట్లుంది ఆ ఫోటో. ఆ స్టిల్ కూడా ఇట్లా పట్టుకునే స్టిల్ కూడా సిగరెట్ ఇట్లా పెట్టుకొని ఇట్లా పట్టుకొని ఇట్లా ఉంటే అసలు ప్రభాస్ అన్న ఫ్యాన్స్ అయితే మాత్రం నాకు తెలిసి మీకు ఈ క్యూరియాసిటీ, ఈ ఎగ్జైట్మెంట్ అయితే మాత్రం ఇప్పట్లో ఎవరికి తగ్గదు. వీడియో కానీ నచ్చితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోరన్నా. ఇంకా మంచి మంచి అప్డేట్స్, మంచి మంచి రివ్యూస్ అయితే వస్తాయి. జై హింద్.